రండి బాబు రండి. కుప్పి అమ్మా, అల్మారాలో నుంచి వెండి గ్లాసు వెండి కంచం పట్టుకురా. అలాగేనమ్మా. రండి బాబు. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. ముందు వాడి దగ్గరికి వెళ్ళాలి. మీరు సావిత్రమ్మ గారు కదూ? మీ ఫేస్ లాగ్లో మీ టీవీ చెప్పకనే చెప్తున్నాయి. నన్ను బ్లెస్ చేయండి. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు. నిలబడకు నిదురనకు, అది తెలిసే వరకు. మా అమ్మమ్మ కాళ్ళకి దండం పట్టడానికి వీడెవడు? చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. నేనే ఇంతవరకు అమ్మమ్మ కాళ్ళకి నమస్కారం పెట్టలేదు. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నా. అసలు ఫస్ట్ టైం అమ్మమ్మని చూసి హక్ చేసుకున్నా. నమస్కారం పెట్టడం సంగతే మర్చిపోయాను. ఐ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎట్ ద సేమ్ టైం. ఇక్కడేమో వీడు వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసేశాడు. నేను పెడతా, కానీ ఇప్పుడు కాదు. వీడి అసలు రూపమేంటో అమ్మమ్మకి చూపించి అప్పుడు పెడతా. రే మనోజాసురా, వస్తున్నాన్రా. మాల్కి తర్వాత వెళ్తాను, కానీ ముందు నీ సంగతి చెప్తా.
ఇటు రండి బాబు, ఇక్కడ రండి. అమ్మా శామ్, త్వరగా రా అమ్మా, మాల్కి వెళ్ళే టైం అయిపోయింది కదా. వచ్చేసాను చిన్నత్త. బాబు, ఇలా కూర్చోండి. లే 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 లే. లిల్లీ, లేమ్మా, కాలేజ్కి టైం అవుతుంది కదా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కుప్పి, ఎంతసేపు అయిందా నేను పిలిచి? త్వరగా రా. వస్తున్నానమ్మా. ఏయ్, ఏంటే అల్లుడు గారి పక్కన ఎంగిల్ పళ్ళం? వెళ్ళితి. తీసేయమ్మా. ఇది కూడా తీసుకొని వెళ్ళు. అమ్మా శాము, ఇందాకటి నుంచి నీ గురించే చూస్తున్నాను. ఏంటి ఇవాళ ఇంత ఆలస్యమైపోయింది? రారా కూర్చో, టిఫిన్ తిందు గాని. అవునమ్మా, నువ్వింకా మాల్కు కూడా వెళ్ళాలనుకుంటాను. కూర్చో, ప్లేట్ తీసుకో. అయ్యో దుర్గి డార్లింగ్, చిన్నత్త, నేను ఉపవాసం చేస్తున్నాను, మర్చిపోయారా? నువ్వు ఉండగలవా తల్లి? ఉండాలి దుర్గి డార్లింగ్, తప్పదు. ఒక పెద్ద విజయం సాధించాలి అంటే దానికి కావలసిన శక్తిని సంపాదించాలి. అది మనం చేసే నిష్ఠతోనే వస్తుందని అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే ఈ ఉపవాసం నాకు చాలా అవసరం. అబ్బో అబ్బో అబ్బో, చూసారా నా కోడలికి ఎంత నియమనిష్టలో. అది తన కోసం కాదు, ఈ ఇంటి మంచి కోసం, అదిగో పద్మ పెళ్లి కోసం. ఈ 9 రోజులు చెప్పులు కూడా త్యాగం చేసింది. ఎంత గొప్పదో చూసారా? అమెరికాలో పుట్టి ఇంత చిన్న వయసులో సుఖాల్ని పక్కన పెట్టి జీవచాపల్యం లెక్క చేయకుండా ఆకలికి తట్టుకోవడానికి కూడా వెనకాడట్లేదు. అంకుల్, మీరు ఇంకా మాల్కి వెళ్ళలేదా? అది అది మీ మావయ్య గారికి పొద్దున్నుంచి మోషన్స్ 5 నిమిషాలకొకటి. ఏవండి, 5 నిమిషాలు అయినట్లుంది, మీ మోషన్ కి టైం అయింది. వెళ్ళండి వెళ్ళండి. చిచి, నేను ఇంట్లో ఎందుకున్నానో చెప్పడానికి రాజీకి వేరే కారణమే దొరకలేదా? ఈ అల్లుడేంటి నా వెనకాల పడ్డాడు? అవును, నా ఇష్టం. ఆఫీస్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఏదోటి సర్ది చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పకుండా ఈ గిల్టీ ఫీలింగ్ లేంటో. అంతా రాజీదే తప్పు. నేను ఇంట్లో ఉన్నానని తెలిసి కూడా అతను ఎందుకు పిలిపించింది? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పుంటే నేను రూమ్లోనే ఉండేవాడిని కదా. నిజంగా నా టైం బాలేదు. ఆ జయంతి డబ్బులు ఎప్పుడు ఇస్తుందో ఏంటో. అప్పుడు దాకా నాకు ఈ అవసరం తప్పేలా లేదు. ఈ అల్లుడు ముందు ఎప్పుడు తలెత్తు తిరుగుతానో ఏంటో. ఇదేంటి, టెన్షన్లో సూర్య రూమ్కి వచ్చేసాను? లేదు లేదు, నా రూమ్కే వెళ్తా. బాబు, మీ అమ్మా నాన్న నాన్నగారు నా చిన్నప్పుడే చనిపోయారండి. అమ్మ పాపం చాలా కష్టపడి పెంచింది.
నన్ను ఇంత వాణ్ణి చేసింది. ఈ జన్మకి ఆ తల్లి రుణం తీర్చుకుంటే చాలు అనుకుంటూ ఉంటాను. అల్లుడు గారు, ఈ కాలంలో కూడా తల్లి గురించి అంత గొప్పగా చెప్తున్నారంటే మీరు చాలా గొప్పవారు. మీలాంటి కొడుకులు ఎందరుంటారు? సూర్య లేడా ఏంటి? వాడు నా రుణమే కాదు, ఈ ఇంటి రుణం మొత్తం తీర్చుకుంటున్నాడు. సో ఏం చేసి రుణం తీర్చుకుంటారు? అంటే ఐ మీన్ వాట్ యు డూ ఫర్ యువర్ లివింగ్? ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నాను. మాకు మీ జాబ్ డీటెయిల్స్ తెలియవు కదా. అంటే మరి మీకు చెప్తే అర్థం అవుతుందో లేదో. అబ్బా, అంత కాంప్లికేటెడా? అర్థం చేసుకుంటానులే, చెప్పండి. సింపుల్గా మీ లేడీస్ కోసం చెప్పాలి అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. అబ్బో, ఇంపోర్ట్ ఎక్స్పోర్టే చాలా పెద్ద పనే. ఏం ఇంపోర్ట్ చేస్తారు, ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు? ఐ మీన్ వాట్ యు డీల్ విత్ అండ్ విచ్ ప్రోడక్ట్? మధ్యలో ఈ పిల్ల గోలేంటి? నా అల్లుడు ఏం ఇంపోర్ట్ చేస్తే దీనికెందుకు, ఏం ఎక్స్పోర్ట్ చేస్తే దీనికెందుకు? ఇదేదో పెద్ద అధికారి, అతనేదో పెద్ద దొంగైనట్టు అలా నిలదీసి అడిగేస్తుందేంటి? అతను అలిగి వెళ్ళిపోతే నా పద్మ జీవితం ఏం కాను? అమ్మో, ఈ పిల్లని వెంటనే ఇక్కడి నుంచి తరిమేయాలి. అమ్మా శ్యామ్, ఇందాక చిన్నత్తయ్య గారు చెప్పారు కదా నీకు మాల్కి టైం అవుతుందని. వెళ్ళమ్మా, అసలే ఉపవాసంతో కూడా ఉన్నావు. వెళ్ళు వెళ్ళు, మాల్కి టైం అవుతుంది. వెళ్తాను పెద్దత్త, కానీ వెళ్లే ముందు అమ్మమ్మని ఒక ముఖ్యమైన విషయం అడగాలి. అమ్మమ్మ, ఇవాళ దసరా ఫస్ట్ డే కదా. ఈ రాక్షసుడు ఐ మీన్ ఆ రాక్షసుడు అమ్మవారితో యుద్ధం స్టార్ట్ చేసిన రోజు. ఆ స్టోరీ నాకు చెప్పవా? ఆ రాక్షసుడు అమ్మవారి చేతిలో ఎలా ఓడిపోయాడు అని చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో కనిపిస్తారు. లలితా సహస్రనామాల్లో కూడా బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అని బాలత్రిపుర సుందరి ఆ బండాసురుడి సంతానాన్ని వధించింది.
వాడి చాపల్యాన్ని వాడి మూర్ఖత్వాన్ని బాల అణిచివేస్తుంది. బాలతో తలపడినప్పుడే ఆ రాక్షసుడి వినాశనానికి మొదటి అడుగు పడిపోయిందన్నమాట. అవును, ఈ రాక్షసుడి వినాశనానికి మొదటి అడుగు పడింది. సరే మరి, నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. బాబు, నేను బయలుదేరుతాను. నువ్విక్కడే ఉంటావా? అవునండి, కాసేపు ఉంటాను. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే. అయ్యో, అభ్యంతరం ఎందుకుంటుంది బాబు? నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుడివి. ఏం చక్క ఇలాగే హక్కుగా ఉండొచ్చు, తినొచ్చు, తాగొచ్చు. అమ్మా, పద్మావతిని నీకే అప్పగించి వెళ్తున్నాను. జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో. ఈ మనోజాసురుడి నుంచి ఆమెను రక్షించు. నీదే రెస్పాన్సిబిలిటీ. సరే చిన్నత్త, నేను మాల్కి వెళ్ళొస్తాను. వెళ్ళిరా తల్లి, జాగ్రత్త, బాయ్. దుర్గి, నువ్వెళ్ళి అల్లుడి గారికి వేడివేడిగా గారెలు చేసి తీసుకొనిరా. బాబు, ఇక్కడ కూర్చున్నావేంటి? ఇక్కడ కూర్చో. రండి బాబు. అర్రే, అల్లుడు గారు ఎప్పుడొచ్చారు? వెల్కమ్ వెల్కమ్. ఈ పూట టిఫిన్ ఇక్కడేనా? బై ద వై, ఐ ఆమ్ వజ్రపాటి హరికృష్ణ, ద వన్ అండ్ ఓన్లీ పెద్ద దిక్ ఆఫ్ దిస్ బిగ్ బిగ్ ఫ్యామిలీ హై. వదిలేండి, నేను చేతులు అడుక్కోవాలి మళ్ళీ. కానివ్వండి. అమ్మో, ఈ కుటుంబంలో అప్పుడే నా అల్లుడు చూడకూడని ఒకే ఒక దిక్కు ఈ చిన్న మావయ్య గారు. వీళ్ళని మాట్లాడుకోనివ్వకూడదు. చిన్న మావయ్య నాలుక అసలే నరం లేంది. ఆ నోట్లో నుంచి మళ్ళీ కళ్యాణి, ఆమె లేచిపోవడం మొదలైన కథలు కక్కేసి ఉన్న సంబంధం చెడగొట్టి ఏడుపు లంకించుకుంటారు. అమ్మో రాజశ్రీ, ఏదో వచ్చాయి. అంటే ఇప్పుడు మన బాబు, ఈ చట్నీ చాలా బాగుంటుంది, ఇది వడ్డిస్తానే. అంటే ఇప్పుడు మరి అప్పటి వరకు వేడివేడి ఇడ్లీ ఉన్నాయి, అవి తింటూ ఉండండి. ఈలోపు గారెలు వచ్చేస్తాయి. బాబు, అందాక వేడి ఇడ్లీ తినండి. మీరు అసలు ఏమీ తినట్లేదు. అంటే యాక్చువల్ గా ఇప్పుడు మా వజ్రపాటి ఫ్యామిలీ. బాబు, మంచినీళ్ళు ఇవ్వనా? కోల్డ్ వాటరా, మామూలు వాటరా? బాబు, ఏమీ మోమాట పడకండి, కడుపు నిండా తినండే. కావాలంటే ఇంకా మీకు బోల్డ్ టిఫిన్లు చేపిస్తాను. దుర్గి, త్వరగా రా. మావయ్య గారు, చిన్న మావయ్య గారు, అల్లుడి గారిని కాస్త తిన్నివ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. అంతా నువ్వే మాట్లాడుతున్నావుగా. మీరు తినండి బాబు. నువ్వు కానీ ఈ ఆడవాళ్ళు వాళ్ళ కొప్పుని అలా తెచ్చి చేతిలో పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పెద్ద దిక్కు ఈ ఇంటికి పెద్ద చిక్కు లాంటివాడు. వాడితో మాట్లాడితే ఎక్కడ ఈ సంబంధం చెడుతుందో అని ఈవిడ భయం. అర్థమైంది, ఈ పెద్ద దిక్కుని మళ్ళీ పర్సనల్గా అప్రోచ్ చేయాలి. పిచ్చి అత్త, పిచ్చి అత్త. ఈ రాజశ్రీ కోడలు మరీ తెంగరబుచ్చిలాగా తయారైందే. ఈ మనోజ్ గారితో ఎలాగైనా మాట్లాడాలి.
వీడు ఏ పార్టీ అబ్బా? బయటికి కనిపించే లుక్స్కి లోపలున్న థాట్స్కి ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదే. వీడు ఏ పార్టీ అబ్బా? బయటికి కనిపించే లుక్స్కి లోపలున్న థాట్స్కి ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదే. తెలుసుకోవాలి. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక సందర్భం క్రియేట్ చేసైనా తెలుసుకోవాలి. తెలుసుకుంటా.